వాళ్ళంతా భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దే విద్యారంగ యోధులు. పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా జీవితంలో మానవ విలువల్ని, సమాజానికి సేవ చేయాలన్న తపనని విద్యార్థులకు నేర్పించే జీవశాస్త్ర ఉపాధ్యాయులు. ప్రస్తుతం ఉపాధ్యాయుల శిక్షణలో భాగంగా మారుతున్న కాలానికి అనుగుణంగా బోధనలో మెలకువలు నేర్చుకుంటున్నారు. ఇదే సమయంలో పర్యావరణ పరిరక్షణపై తమ బాధ్యతను గుర్తించి ఓ మార్గదర్శక నిర్ణయం తీసుకున్నారు. వీళ్లందరూ రాబోయే విద్యా సంవత్సరం నుంచి జీవశాస్త్రాన్ని బోధించబోయే సీనియర్ ఉపాధ్యాయులు. రెండవ స్పెల్లో శిక్షణ పొందుతున్న ఈ 180 మంది ఉపాధ్యాయులు తెలంగాణ బయోలాజికల్ సైన్స్ ఫోరం ఆధ్వర్యంలో శిక్షణలో పాల్గొంటున్నారు. ఈ శిక్షణలో పర్యావరణం పట్ల ఉపాధ్యాయులంతా ఒక ప్రత్యేక నిర్ణయం తీసుకున్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించి స్టీల్ ప్లేట్లు, గ్లాసులను వినియోగించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్లాస్టిక్ ఫ్రీ క్యాంపస్ గా పేరు పొందాలన్న లక్ష్యాన్ని సమిష్టిగా ఆమోదించారు. 5 రోజుల కెపాసిటీ బిల్డింగ్ వృత్తంతర శిక్షణ ప్రోగ్రాంలో మా జీవశాస్త్ర ఉపాధ్యాయులు అందరూ కూడా 5 రోజుల నుండి ప్లాస్టిక్ రహిత సమాజాన్ని కోరుతూ, దాని హితాన్ని కోరుతూ, మేము మధ్యాహ్న భోజన సమయంలో కేవలం స్టీల్ గ్లాసులు లేదా ఇతర పర్యావరణ హితమైనటువంటి వస్తువులని మాత్రం వాడాలని చెప్పేసేటువంటి ఉద్దేశంతో ఒక తెలంగాణ బయాలజికల్ సైన్స్ ఫోరం తరపు నుంచి ఒక నినాదంతో ముందుకు వెళ్తా ఉన్నాం. పర్యావరణ హితమైనటువంటి కార్యక్రమాలు చేయాలనేటువంటి సంకల్పంతో పాఠశాలలో మధ్యాహ్న భోజన సమయంలో తప్పనిసరిగా స్టీల్ ప్లేట్లని యూజ్ చేయటము, తిరిగి వాడడం అనేటువంటి దాంట్లో భాగంగా వాడడం జరిగింది. ఈ మెసేజ్ అనేటువంటిది అందరికీ చేరి అందరూ కూడా పర్యావరణ హితమైనటువంటి పద్ధతుల్లో ప్లాస్టిక్ను ఉపయోగించకుండా సక్రమమైన పద్ధతుల్లో వ్యవహరిస్తే మనమందరం కూడా ఆరోగ్యకరంగా ఉండడానికి అవకాశం అనేది ఉంటుందనేది మా ఉద్దేశం. విద్యార్థులకు మనం చెప్పే ప్రతి మాటకు పునాదిగా ఉండాలని, మన ప్రవర్తన ఆదర్శంగా ఉండాలని ఈ నిర్ణయం తీసుకుంటున్నామంటున్నారు ఉపాధ్యాయులు. అందుకే పర్యావరణ పరిరక్షణలో ముందడుగు వేయాలని నిర్ణయించుకున్నామని, ఈ నిర్ణయం భవిష్యత్ తరాలకు ఆదర్శంగా ఉండాలని కోరుతున్నారు టీచర్లు. తాము తీసుకున్న నిర్ణయ ప్రభావం దీర్ఘకాలికంగా ఉంటుందంటున్నారు. పిల్లల్లో కూడా అలవాటు నేర్పిస్తామనే నమ్మకంతో జీవశాస్త్ర ఉపాధ్యాయులంతా ఏకతాటిపై ఉన్నామంటున్నారు. శిక్షణలో భాగంగా అందరం స్టీల్ వాడకాన్ని పాటిస్తున్నామని చెప్పుకొస్తున్నారు. ఈ చర్యతో ఉపాధ్యాయులు విద్యాబోధనతో పాటు జీవనశైలిలో మార్పులు తీసుకురావడంలో ముందుండవలసిన అవసరాన్ని గుర్తించారు. విద్యారంగం నుంచి వచ్చిన ఈ చిన్న మార్పు సమాజానికి గొప్ప సందేశాన్ని ఇస్తుందనే నమ్మకంతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. ఈ లాస్ట్ రోజు ప్రకృతి గురించి, ప్రకృతిలో ఉన్న అన్ని అంశాల గురించి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రకృతి చాలా సహకరించాలి. ప్లాస్టిక్ను నిరోధించడము, ప్లాస్టిక్ వల్ల చాలా క్యాన్సరు, భయంకరమైన జబ్బులు రావటం వల్ల దాన్ని నిరోధించవలసిన బాధ్యత ఉపాధ్యాయులది కీలక పాత్ర కాబట్టి ఈ అంశాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఇప్పుడు మేమైతే ఈ ట్రైనింగ్ తర్వాత అసలు ప్రకృతిని కాపాడడం అనే అంశం మీద కూడా చాలా చక్కగా ఇనిషియేషన్ తీసుకున్నాము. కాబట్టి ఇప్పటి నుంచి ఎవరు కూడా ప్లాస్టిక్ని వాడకుండా ఉండాలని, అందుకు సింబాలిక్గా ఈరోజు అందరం కూడా ప్లాస్టిక్ ప్లేట్స్ని నిషేధించి కేవలం స్టీల్ ప్లేట్లలోనే భోజనం చేయడం అనేది జరిగిందండి. ఇప్పటి నుంచి మా పిల్లలకు కూడా ఇలానే బోధిస్తూ ప్రకృతిని కాపాడే విషయంలో మేము మా పాత్రని సంపూర్ణంగా పోషిస్తామని తెలియజేస్తూ, పిల్లల భవిష్యత్తు కోసం శ్రమిస్తున్న ఈ ఉపాధ్యాయులు ఇప్పుడు ప్రకృతి పరిరక్షణలో భాగస్వామ్యులై తమ బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. ఈ ఉపాధ్యాయుల నిర్ణయం అందరికీ స్ఫూర్తిని ఇవ్వాలని ఆశిస్తున్నట్లు తెలిపారు పలువురు పర్యావరణ ప్రేమికులు.